పామరుడికి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఆ పాముడు ఏం చేయాలో తెలియక, ఎలా పొగడాలో తెలియక ఆ దగ్గర నుంచి అమహా వరకు అక్షరాలు 50 అక్షరాలు మీరే కూడించుకుని ఎలా పొగిడినా కూడా ఈ 50 అక్షరాలే వాడతారు కాబట్టి ఇవే వాడుకుని మీరే పొగుడుకోండి అన్నారట. అలా అవధాని గారిని పొగిడే శక్తి నాకు లేదు కాబట్టి పాదాభినందన చేసుకుంటూ నా ప్రశ్న చెప్తాను. ఒక కుటుంబంలో అతి గారాభంగా పెరిగిన 4 పదాలు చెప్పండి దయచేసి. 4 పదాలు చెప్తే పదాన్ని పద్యం చెప్తాను. సుదీర్ఘపూర్వకమైనటువంటి ప్రశ్నలు కూడా పరిహరించమని కోరుతున్నాను. సమయం ఇది మేము పంచసహస్రావధానంలో కూడా ఎక్కువ సమయం తీసుకుంటాం. చెప్పండి. అతను అధికారంలో పెరిగిన కుమారుడు ఆ విమానంలో వస్తూ ఎప్పుడు తల్లిదండ్రులు విడిచిపెట్టని స్థితిలో అతను ఆ విమానం ఎక్కాక చాలా బాధపడుతూ విపరీతంగా తనలో తను బాధపడుతూ ఉంటాడు. తన భవిష్యత్తు ఏమిటని ఈ సన్నివేశాన్ని వివరిస్తూ రాగం తానం పల్లవి మాటలు ఉపయోగిస్తూ దత్తపదిలో ఒక పద్యం చెప్పని మా కోరిక. రాగం తానం, తాళం కాదు, రాగం తానం పల్లవి. ఎదలో పొల్చు అనేక రాగములతో హృద్వీధిలో పెద్దలను ఎదలో పొల్చు అనేక రాగములతో హృద్వీధిలో పెద్దలను పదిలంబుప్పు వితాన గానములతో భావించి వ్యోమక్రియాస్పదమైనట్టి తలంపు పల్లవితమై స్వాంతంబు లేపారగా హరదమయ్యుండు ఎడంద చూడ శ్రీకాంధ్రాకృతి భారతి. మూడవ ప్రశ్న. విద్యాపర్వం